ఇప్పుడు చెప్పండి మీ పంచాయతీ ఏందో ఇప్పుడు. పెరుగు మంచి కాదంటే ఎట్లా మామ? పెరుగు మంచిదే, ఆకలి పెంచుతుంది, శక్తిని ఇస్తుంది, వాతం తక్కువ ఇస్తుంది, కానీ తొందరగా అరగదు, వేడి చేస్తుంది, పులుపు తత్వం ఉంటుంది. అందుకే రోజు తినొద్దని చెప్పిన. అయినా కూడా రోజు తింటే జ్వరం, స్కిన్ డిసీజెస్, యాక్నే ఎక్కువ అవడం, రక్తహీనత ఇవన్నీ వస్తాయి. తినొద్దు అంటే ప్రోబయోటిక్స్ ఎట్లా? మజ్జిగ, గంజి, కాంజిక ఇవన్నీ కూడా ప్రోబయోటిక్సే. చిన్నప్పటి నుంచి తింటున్నా, మరి నాకేం కాలేదు. ఆయుర్వేదంలో సాత్మ్యత అనే ముచ్చటుంది. అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే అది అరిగే శక్తి కడుపుకు వచ్చేస్తుంది. అలానే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, కష్టం చేసే వాళ్ళకి ఏమవ్వదు. అయినా రాత్రి పూట ఎందుకు తినొద్దు? ఎందుకు? సూర్యులానే రాత్రి జీర్ణశక్తి తక్కువ ఉంటుంది, ఇది కఫం టైం. ఈ టైంలో పెరుగు తింటే కఫం పెరిగి తెమ్మడలాగా ఇంకా ఎక్కువ అవుతుంది. మాకు పెరుగు మజ్జిగ అలవాటు కదా. అబ్బా, పెరుగు వేరు, మజ్జిగ వేరు. రాగండి, మీరు కొట్లాడితే పంచాయతీ మేమెందుకు? ఇదంతే కాదు మామ, పెరుగు ఎట్లా తినాలి? నువ్వు చెప్పిడా ఇప్పుడు. రాత్రి పూట బంద్ చేయండి, రోజు తినొద్దు. ఈ 5 ఏదో ఒకటి కలుపుకొని తినండి. చలికాలంలో తినడం బెస్ట్. అయిపోయిందా మీ లొల్లి? పంపండిగా.